హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ భాష. ఎట్లా మనల్లందరూ మంచిగా ఉన్నారా? మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం దోస్తులు. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలండి. ఇలానే సపోర్ట్ చేస్తుండ్రి, మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాం. ఇక దోస్తులు, నిన్న పెట్టిన వీడియో ఉన్నది కదా, మొగుడు వద్దు ప్రియుడే ముద్దు. ఇక చాలా మంది మంచి మంచి కామెంట్లు పెట్టిరు, చాలా హ్యాపీగా అనిపించింది దోస్తులు. ఇంతమంది మనకు పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చేటోళ్ళు ఉన్నాక మనకి ఎందుకు భయపడాలి, మనము ఇంకోరికి ఎందుకు భయపడాలి, ఎందుకు లొంగి తగ్గాలి అని చాలా ధైర్యం వచ్చింది దోస్తులు. ఇలాంటి సబ్స్క్రైబర్లు మన ఛానల్ కి ఉన్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక మా కష్టానికి ఇట్లా గుర్తిస్తున్నందుకు పేరు పేరున చాలా థ్యాంక్స్ దోస్తులు. ఎన్ని థ్యాంక్స్ చెప్పినా మీకు అసలు చాలా తక్కువనే గాని. ఇక ఇంకా ముందు ముందు కూడా మన ఛానల్ గ్రో కావాలంటే మీ సపోర్ట్ ఇలానే ఉండాలి దోస్తులు. దోస్తులు, ఇవాళ స్పెషల్ ఏంది అని అంటే, ఈ సంవత్సరం లాస్ట్ రోజు, అంటే ఈ సంవత్సరం మొత్తంలా ఇదే మన లాస్ట్ వీడియో. ఇక రేపటి నుంచి కొత్త కొత్త వీడియోలు కదా, అంటే 2026 అనమాట. ఇంకా ఈ రోజుని పాస్ట్ పాస్టే. ఇంతకు ముందుకు మనకు బాధలు సంతోషాలు ఏ ఉన్నా, తగాదలు కొట్లాటలు ఏ ఉన్నా గానీ ఈ రోజుతోని అన్ని గతం గత అని మర్చిపోవాలి. ఇక రేపటి నుంచి కొత్త సంవత్సరం కదా, అన్ని సంతోషాలు ఎదురు కావాలి, మంచి మంచి పనులు కావాలని ఇక దేవుని కోరుకోవాలి దోస్తులు. ఇక మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా ఈ వచ్చే సంవత్సరము మంచి సంతోషంగా ఉండాలి. ఏమైనా కోరికలు కోరుకునేలా నెరవేరాలని మా టీం అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం దోస్తులు. ఇక దోస్తులు, మనలు సంతోషంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి ఇక మనల్ని కూడా మన ఛానల్ ఇంకా ముందుకు పోవాలని చాలా ప్రయత్నిద్దాం దోస్తులు. మేమైతే చాలా కష్టపడుతున్నాము. ఇక కష్టానికి ఫలితంగా మీరు చిన్న లైక్ కొట్టరు దోస్తులు. అట్లనే మన చుట్టాలు, ఇక ఇంటి పక్కన వాళ్ళు ఆళ్ళు ఉంటే వాళ్ళకి ఇట్లా మన వీడియోలు నచ్చితే చిన్న షేర్ కొట్టరు దోస్తులు. అట్లా మన చాలా ఇంకా ముందుకు పోయి ఈజీగా గ్రో గానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ దోస్తులు, చిన్న లైక్ కొట్టడం పెద్ద పనేం కాదు కదా. వీడియోని చిన్న లైక్ చేసి అట్లనే హైప్ ఆన్సర్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. సరే సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఈ అవ్వ, ఈ ఇల్లు ఎంత సదిరినా సదరనట్టే కొడుతుంది. అవి చూసినావా, ఏడు చెత్త అన్ని చేస్తాడు ఈడు. పెండి చేసుకోరా అని పెండ్ల ముచ్చి చేస్తుందనంటే వద్దు వద్దు అని తింటుండు, తాగుతుండు, తిరిగి వస్తుండు, మళ్ళా వంతుండు. ఏమైనా నా పానానికి పడ్డాడు ఈడు. ఎప్పుడు పెళ్ళం వస్తుందో అన్నిందాలు ఎప్పుడు చేసి పెడుతుందో, నా పానం ఎప్పుడు నిమ్మలమవుతుంది. ఈ అవ్వ నా మీద గట్టినట్టే ఉంది ఈ బాతుకు పాడగాను. అమ్మా, ఏం కూర వండావే? ఆగో, పొద్దున్న లేదు రాత్రి లేదు, ఏ టైంన పడితే ఆ టైంలా పువ్వు వంజవా కూర వంజవా, ఏం కూర, ఈ కూర కమ్మగలేదు, ఆ కూర చెయ్యి, ఆ కూర కమ్మగలేదు, ఇది చెయ్యి. అది నేను తిననంటే తినను, నీ ఇష్టం ఉంటే వండు లేకుంటే లేదని నోటికి ఎన్ని వస్తే గన్నే మాట్లాడతావు. ఏంద్రా నీ రూబాబు చల్లగుండా. ఆగు, పొద్దు పొద్దుగా రాగొచ్చినట్టు ఆగో, ముఖం అంతా గుంజుకుపోయింది. ఎక్కడ పోయినవు రా గింతసేపు? పొద్దున మబ్బుల లేచిపోయినట్టు మీ నాయన పోతప్పుడు పోయినవు, మళ్ళా మచ్చం కనిపించలేదు. ఆగో, ఇప్పుడు ఇంట్లోకి వస్తున్నావు, ఏం కూర వండావమ్మా అని మెల్లగా అడుగుతున్నావు. తినటానికే గుర్తుకొస్తుందా రా ఈ ఇల్లు ఈ అమ్మ? చెల్లి అవ్వ, గింత పొద్దుగల్లా ఎవరు తాగుతారే? తాగలే తాగలే గాని ఇక ఆకలి బగ్గ అవుతుంది. ఏం కూర వండావో జరా తీసుకురా పోవే. ఆగో చూడు, తాగిన మాటలు అలాగనే ఉంటాయిరా. నీ ముఖం అంతా చూస్తే తెలుస్తలేదా? ఆగో, తాగుబోతున్న ముఖం లెక్క ఎట్లా అయింది చూడు. అవ్వ, ఏం పని పాట లేక నువ్వు కిసొంటి శాతాలు చేస్తున్నావు. ఎన్ని మాటలు అన్నా నిన్ను దండగానే నాయన. ఇంకెన్ని దినాలురా నా పానానికి తలగబడతావు? పెళ్లి చేసుకుంటలేవు, పెడాకులు చేసుకుంటలేవు, నిమ్మలంగా పెట్టిన బువ్వ తింటున్నావు, పంటున్నావు. ఏం అక్కడి పీకరేమని అన్నాదిరా నీకు? అరే, ఏం కావాలి చెప్పే. ఇలా 31st ఈ సంవత్సరం ఆఖరి రోజు నీకు ఏం కావాలని చెప్పి తీసుకొస్తా. చిటికలు అంటే చిటికలే తీసుకొస్తా. చెప్పు ఏం కావాలో కోరుకో. అబ్బో, కోరిన కోరికలన్నీ నెరవేరుస్తందుకు నువ్వు దేవుని వారా? ఏం కావాలన్నా కోరుకో, తీసుకొస్తానంటున్నావు. ఈ యావ్వ బట్టెవాజు మొక్కల్లా చెప్పు. నోరు తెరిస్తే బట్టెవాజు మాటలు, అబద్ధాల మాటలు. ఈ యావ్వ తల్లి ముందట గిసొంటి మాటలు మాట్లాడుతాను. నీకు ఇంత అన్న సిగ్గు శరమే మట్టుకన్నా ఉండాలి కదా. ఆగు, ఇక కళ్ళల్లా ఎర్రెర్ర కొడుతుంది కదా, తాగుతాను కళ్ళద్దాలు పెట్టుకొని తిరుగుతున్నా నీ బద్మాష్ మొక్కల్లా చెప్పు. నాడు నాడు ఇంతకని బయటికి వెళ్ళు. అరే, ఇలా 31st కదనే, జోరుగా దావత్లు చేసుకుంటాము. పొద్దుకంగా ఇక పొద్దుగాల సంది ఇంకా స్టార్ట్ కాలేదు. ఇక జర అయినాక అన్నం తినిపోతే మెల్లిగా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక డ్యాన్సులు తాగుడు జోరుదారుగా ఉంటది. ఇలా పొద్దుకంగా మన ఇంట్లో ఏం తిన తీయ బువ్వ బయటనే తినొస్తది. నీకు ఒక పూట బువ్వ వండుడు తప్పదు కదనే. ఓ అమ్మో, గిప్పుడే గింత భాగవతం ఉందంటే ఇంకా పొద్దుకంగా ఇంకెంత నెత్తి నొప్పి ఉంటుందో నాయనా నీతోని. ఇక నన్నైతే ఉర్లియొద్దు, నన్నైతే అది వేయొద్దు. నిమ్మలంగా తాగొస్తావా తినొస్తావా, నిమ్మలంగా మూసుకొని చూపుగా వండుకోవాలి. అదమ్మా ఇదమ్మా అని నన్ను నెత్తి నొప్పించినవా అనుకో, మంచిగా ఉండదు. జాడకట్ట మలిపి ఇయ్యరమై రుతుకుతా ఏమనుకుంటున్నావో. అరే, నిన్నేమంటేనే ఏమనా ఇక నిమ్మలంగా బయటనే తినొస్తా అంటున్నా కదా. ఇంకా నీకేం బాధ నాతోని? మరి నువ్వంటే బయట నిమ్మలంగా దోస్తాన్ల తిరిగి వస్తావు, తినొస్తావు, తాగుతావు, పండుకుంటావు. మరి నేను మీ నాయన గిట్లనే రావాలారా 31st నాడు? మరి మా ఇద్దరు తల్లిదండ్రులకు ఇంత చికెనో మటనో తెచ్చి ఇచ్చొస్తా. ఇక వండుకొని తింటారేమని గింతనన్న ఆలోచన లేదు. అవ్వ,
నీకు బతుకుతందుకు శాత కాదురా. ఇక పెళ్లికి అందుకే చేసుకుంటలేవని నాకు ముందే ఎరకైంది కానీ ఇక నలుగుట్ల గలీజుగుంటుంది, నలుగురు తూతు అని ఉంచుతురా అని చేసుకోవారా పెళ్ళని నేను ఒకటే పన్ని పానం తింటున్నా. నీ గురించి నాకు ఎరకనేరా. నువ్వు నీ అంతా నువ్వే బతకలేవంటే నువ్వు పెళ్ళాన్ని చేసుకొని పెళ్ళాన్ని సాధంత దమ్ము నాదరతూ నీ బతుకుల చెప్పు. అరే అమ్మ, తూ తూ అని రోజు ఇంత ఇంత పొడుగు ఉంచుతూనే ఉంటావు. గీయాల ఈ సంవత్సరం ఆఖరి దినమే. గీ తూతు అని ఉంచుడు గీయాలకి ఆపేయ రాదమ్మా. ఇక రేపటి సంది కొత్తగా అవుతుంది, మొత్తం మారుతనే. గిప్పటి సంది గీ తాగు చీనుగాడు కాదు. రేపటి సంది చూడు, ఇక డ్రెస్సింగ్ గిస్సింగ్ ఈ కళ్ళద్దాలు తీసి పడేస్తా. టీక్ టాక్ కటింగ్ చేపించుకొని జోరుగా తయారయ్యి డ్యూటీకి పోతానా పోనా చూడే రేపటి సంది. అబ్బో, గిసొంటి మాటలు మస్తు గిన నాయన. ఈని ఈని నా ఎంటికలన్నీ పల్లెంటికలు అయిపోయి ఊడిపోతున్నాయి గిట్ల గాని నువ్వైతే మారవు బిడ్డ. ఎన్నడు మాడతావురా ఎన్నడు మాడతావురా అని రోజుకొకసారన్నా అంటుండే గాని ఇప్పటి సంది నీ జోలికి వస్తలేను, నువ్వేమన్నా చేసుకొని ఇచ్చిపెట్టిన బిడ్డ. ఇక ఊరందరూ అందరు కొడుకులు ఎట్టెట్లా బతుకుతురు, సంసారాలు ఎట్టెట్లా చేస్తారు గలందరిని చూసి నాకు ఏమనిపించదారా. నువ్వేమో ఏమైనా తాగుతావు, తిరిగి వస్తావు, పండుకుంటావు. ఇంత చింత లేదు ఏమి లేదు. ఇక నా బాధ నాకే ఉంది కానీ నా బాధను తెల్లారుస్తందుకు నీకు గింతనన్న నా గురించి ఆలోచన లేదు బిడ్డ. ఎట్లా బతుకుతున్నావో అట్లనే బతుకు. వచ్చే సంవత్సరం మారుతమ్మా, ఇసొంటోని కాదు, తాగుబోతూ సీనిగాడు కాదు అని ఇసొంటి మాటలు ఎన్నో చెప్పినవు, ఎన్నో పోయినాయి. నీ మాటలు నమ్ముకొని నేను బతకను బిడ్డ. నువ్వు ఎట్లా నన్నుండు, ఎట్లా నన్ను చావు. ఉన్న రోజులు నేను మీ నాయన ఉన్నాం కదా, చేసి పెడతాము. ఇక తిని నిమ్మలంగా ఉండు. ఇక మేము పోయినాక ఎవరిని కాళ్ళేలు మొత్తి ఎవరిని కాళ్ళేలు పట్టుకొని బతినాడుకుంటావో ఆడుకుంటావో అప్పుడు నీకెరక బిడ్డ. చెల్లి అవ్వ, రేపటి నుంచి నీ కొడుకు సీనయ్య అని గొప్పగా చెప్పుకుంటావా లేవా చూడే. ఇక ఇన్ని రోజుల సంది ఏమేమి బాధలు వచ్చినాయో, నాకు అడ్డంకాలు ఎదురైనాయో గవన్నీ బంద్ చేసుకుంటా, గవన్నీ మర్చిపోతా. ఇక అన్ని దులుపుకొని ఇక తాగుడు గీగుడు అన్ని బంద్ చేసుకొని ఇక రేపటి సంది సీనుగాడు ఎట్లా తయారవుతాడో చూడు. ఇక ఏమున్నా నీట్గా తయారై డ్యూటీకి పోవాలి, ఇంటికి రావాలి, పండుకోవాలి, మళ్ళీ తిని లేచి ఇక బాగా పోవాలి. ఇదే పనే. ఇక నేను మంచిగా అయినాక నా కొడుకుకు పిల్లని చూడురని 10 మందికి ఫోన్ చేసి చెప్తావా చెప్పవా చూడే. ఇక వచ్చే సంవత్సరం నాడు నేను మాడతానా లెక్కనా చూడిగ. అయ్యో నా కొడుక, నా కొడుకు నోటి నుంచి గిసొంటి మాటలు ఎన్నడొస్తాయి, ఎన్నడు మాడతాడు. అందరు కొడుకుల లెక్క ఇల్లు సంసారము ఎన్నడు చేతిలో పెట్టుకుంటాడు అని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న బిడ్డ. ఇక ఆ రోజు రేపటి నుంచి స్టార్ట్ అవుతుందా కావచ్చు. అమ్మ అమ్మ నాకు ఎంత మురపం అవుతుంది బిడ్డ. గిన్ని దినాల సంది ఎంత బాధపడ్డమో నేను మీ నాయన మాకే ఎరక. ఇక ఎవడు నేర్పిండో నిన్ను మొత్తం తాగుబోతోని లెక్క మలిపిండు. ఇక రేపటి నుంచి ఇవన్నీ మర్చిపోయి కొత్త సంవత్సరం నాడు కొత్తగా తయారైతే అంటున్నావు. గిదే మాట మీద ఉండు బిడ్డ, నీ ఇల్లు సంసారం పెరిగి పెద్దగాను బిడ్డ. మా దీవెనాడదాలన్నీ నీకే ఉంటాయిరా. నువ్వేం బాధ పెట్టుకోకు, భయపడకమ్మా. ఎన్ని దినాల సంది సీనుగాడంటే పెద్ద తాగుబోతాడు. ఇక గిప్పటి నుంచి సీనుగాడ మజాక కథ అందరినీ ఆట ఆడించుకొని చూపిస్తా చూడు. ఆ గది బిడ్డ, గట్లుంటే నాకు మీ నాయనకు ఇంకా అంతకంటే సంతోషం మాట ఏముంటది బిడ్డ. నిన్ను చూసుకొని ముడుచుకుంటా కన్న కష్టం చేసుకొస్తాడు మీ నాయన. నిన్ను సాత్తందుకు పెద్ద ఏం కాదు బిడ్డ. ఇక మాకున్న బాధ ఏముందంటే మేము ఉన్న రోజులు చూసుకుంటాం నా కొడుకును. మేము లేకుంటే ఎవడు పాలవుతాడు, ఎవరిని కాళ్ళేలు మొక్కి తింటాడు, ఎట్లా బతుకుతాడు అని మా టెన్షన్ మాకే ఉంది. ఇక రేపటి నుంచి మారుతా అంటున్నావు కదా, ఒక ఇంటోడివి అయితే గంతకన్నా సంతోషం మాకేముంది చెప్పు బిడ్డ. అమ్మా, ఎన్ని రోజులైతుందే నీ ముఖాన నవ్వు చూడక. అబ్బా అబ్బా, నా అందాల తల్లి ఎంత ముద్దు కొడుతున్నావమ్మా. రోజు నన్ను తూ తూ అనుకుంటా తిట్టేదానివి. ఇంత మంచి మాటలు నీ నోటి నుంచి వస్తుంటే నాకు మస్తు సంతోషం అవుతుందే. అవునురా, నిజంగా నాకు మస్తు సంతోషం అవుతుంది కానీ నిజం చెప్పురా. నువ్వు పొద్దు పొద్దుగల్లా తాళ్ళల్లో పోయి కళ్ళు దాగొచ్చినవా లేదా చెప్పు. నీ ముఖం చూస్తేనే అర్థమవుతుంది, వాసన చూడు గుప్పమంటుంది. అవునమ్మా, పొద్దు పొద్దుగాలనే ఇక శేఖర్ గాని బట్టి పోయి ఒక 2 సీసాల కళ్ళు దాగొచ్చిన తీయగుంది. ఇక మా అమ్మకు వంట పోతారా ఒక సీసా తీసి పక్కకు పెట్టురా అంటే ఇలా 31st కదనే, ఒక్క సీసా కాదు సగం సీసా గిట్ట దొరకదు ఇయ్యాల అని ఇక బంద్ చేసుకొని మా పోయిండే గంపలోడు. ఇక అందుకే సప్పుడు దాకా వచ్చినా, లేకుంటే నీకోసం ఒక సీసా పట్టుకొస్తుండమ్మా. ఇక రేపు కాదు, రేపు గిట్లా ఫస్ట్ కదా, రేపు అస్సలే దొరకదు. ఇక ఎల్లుండి అన్న 2 రోజులు అయినాక నీకు అసొంటి కళ్ళు మళ్ళీ తీసుకొస్తామ్మా. మస్తు తీయగా అంటే తీయగుంది. ఇక నా ముఖం చూసి నువ్వు ఎంబటే గుర్తుపట్టావు చూడు. నిజంగా కొడుకుల గురించి తల్లుల కంటే ఎక్కువ ఎవరికి తెలుసు చెప్పే, చేసుకున్న ఆడిదానికి ఇట్లా తెలియదు. అవును బిడ్డ, నిజంగానే. సరే సరే, ఇయ్యాల ఒక్కనాడే అంటున్నావు కదా, జర నిమ్మలంగా తాగి నిమ్మలంగా ఉండు బిడ్డ. ఎవరు జోలికోకు, ఎవరు ఆటకోకు. ఇయ్యాల లుల్లులు పంచాదులు కొట్లాటలు జోరుగా అవుతాయి బిడ్డ. అందుకే 9 కొట్టే వరకు ఇంట్లో ఉండేటట్టు చూసుకో బిడ్డ, సరేనారా.
సరే సరే అమ్మా ఇక దుఃఖం మీదకి పోయి కిలో మటన్ తీసుకొని వస్తా. మంచి ఒక దోసకాయ వేసి ఉండే. ఇక నీ చేతి వంట మటన్ కూర తినక చాలా రోజులైతుంది. ఏమైనా నేను పని పాట ఏం చేస్తలేనని నాకు సరిగ్గా తిండి ఇట్లా పెడతలేవే. తిండి పెడతాందుకు మస్తు ఇబ్బంది అవుతుంది నీకు, నాకు గిట్ల ఎరకనే కానీ. సరే సరే అమ్మ, ఇయ్యాలడుతుంది ఇక మారుతని చెప్పినా కదనే. ఇక మారుతనా లేదా చూద్దు కానీ. సరే సరే మటన్ తీసుకొస్తా, అన్ని తయారులో పెట్టమ్మా వందువు కానీ. సరే సరే నాయనా, వస్తొస్తా ఒక కొత్తిమీర కట్ట కొనుకరా బిడ్డ, కొత్తిమీర మొత్తం అయిపోయింది. సరే సరే అమ్మా. ఓయమ్మో, ఎన్నడు లేది నా కొడుకు నోటి నుంచి గిసొంటి ముత్యాలు రాలుతుంటే నాకు ఎంత సంతోషం అవుతుంది చూడు. నా కొడుకు మంచిగా మారి ఒక ఇంటోడైతే అంతకంటే సంతోషం ఇంకేముంది మాకు. ఇక నాకు మా ముసలాయనకు ఇంతకంటే సంతోషం ఇంకేడ దొరకదు. ఏం చేస్తున్నావే? ఏముందయ్యా, ఏం లేదు. ఇక కూర చేస్తందుకు ఉల్లిగడ్డనన్న కోసేద్దామని పోతున్న లోపలికి. ఏమైంది ఇవాళ గింత లేట్ వచ్చినవేందయ్యా, ఆకలి అయితే లేదా నీకు? పొద్దుగల్లా హోటల్లా చాయ్ బిస్కెట్లు తాగిన్నే, ఇక అందుకే ఆకలి అయితే లేదు, అందుకే లేట్ వచ్చినా కానీ. ఏమైంది? సీనుగాడు పోతా పోతా నాయన ఇప్పుడే అన్నం తినకు, కూర తెస్తాందుకు పోతున్నా, అమ్మ కూర చేసినాక తిందాం కానీ అని చెప్పుకుంటూ పోతుండు. చికెన్ తెస్తుండా మటన్ తెస్తుండా అని ఇంతకు. మటన్ వేస్తాడంట అయ్యా, కిలో మటన్ తీసుకొస్తా అమ్మా. ఇవాళ 31 కదా, అందరి ఇంట్లల్లా చికెన్ మటన్ దావత్లే చేసుకుంటారు. మన ఇంట్లో లేకుంటే ఎట్లమ్మా అని తీసుకొస్తాందుకు పోయిండయ్యా. అందుకే ఉల్లిగడ్డ ఇట్లా కోసి రెడీగా పెడతా, ఒక దోసకాయ వేసి ఉండమ్మా అన్నాడు. ఎన్నడు అడగంది నా కొడుకు చాలా దినాలకు అడిగిండయ్యా. అందుకే ఇక మనసు నిండా వండి ఇక కడుపు నిండా పెడదామనుకుంటున్నా నా కొడుకుకు. ఓయమ్మో, ఎన్నడు లేంది బాగానే నేనే తెస్తమ్మా అని పోయిండేవే. ఏడ వాన పడుతుందో ఏం కథను మరి. గన్ని పైసలు ఇప్పుడు కిలో మటన్ కావాలంటే 7 నుంచి 8 వందల దాకా కావాలి. మరి గన్ని పైసలు ఆన్ దగ్గర ఎక్కడవే? ఏమో అయ్యా, మరి ఏడికేం తెచ్చిండో ఏం కథను. ఇక నిన్న మొన్న ఇంటికాడ కనిపించలేదు కదా, ఏదో పనికి పోయినట్టుండి. ఇలా 31 కోసం అని ఇక దోస్తాన్ల పైసలు లేకుంటే చీప్గా తీసి పడేస్తారు కదా. ఇక అందుకే ఏ కష్టానికి పోయిండో పైసలు సంపాదించుకొని వచ్చినట్టుండు. ఇక రేపటి నుంచి తాగుడు గీగుడు ఇయ్యాలని లాస్ట్ అమ్మ, రేపటి నుంచి గీ సీనుగాడు కాదు మజాకనా అని ఇక అనుకుంటా పోయిండయ్యా. ఇక రేపటి నుంచి అంట బుద్ధిగా అవుతాడంట, ఏదో డ్యూటీ చూసుకుందంట, డ్యూటీకి పోతాడంట. ఇంకా ఒక నెల 2 నెలలు అయితే నువ్వే నీ చుట్టాలకు ఫోన్ చేసి చెప్తావమ్మా, సంబంధాలు చూడురమ్మా, నా కొడుకుకు మంచిగా డ్యూటీ చేస్తుండని నీ నోటి నుంచి చెప్పిస్తానా చెప్పి అనా చూడే అని మంచి మంచి మాటలు ఇంత పొడుగు మాట్లాడి పోయిండయ్యా. ఓయమ్మో, అంతేనా? ఇంకేంది రాములక్కో, నీ కొడుకు మారిండే రాములక్కో, ఇక నీది జోరుంటది రాములక్కో. అంతకంటే సంతోషం ఏముందయ్యో, వానికంటే మనకెక్కువ ఎవరు రయ్యా. అవునే, నిజంగా ఇన్ని దినాల సంది నా కొడుకు ఎన్నడు మారతాడు ఎన్నడు మారతాడు, ఇక మారడు. మన బతుకు గింతే, ఇక మనం ఉన్న రోజులే అని చూసుకోవాలి. మనం పోయినాక ఎట్లా బతుకుతాడు నా కొడుకు అని రోజు సోకాలు పెట్టి ఏడుచుకుంటా వండుకుంటావు కదని. ఇప్పుడు చూసినావా, ఆ నోటి నుంచి ఆడే ముత్యాల మాటలు రాలిపిచ్చిండు. గా మాటలు మరి రేపటి సంది చూపిస్తాడేమో. ఇంకేంది, గా టెన్షన్లు బింషన్లు తీసేసేయి. గా బీపీ షుగర్లు ఉతారైతున్నాయి నీకు, కొరకు టెన్షన్ పెట్టుకోకు. ఇప్పటి నుంచి ఏం టెన్షన్ వద్దు, ఏమొద్దు, అన్ని పీక్ పడేయి. నిమ్మలంగా ఉండే. ఇంకా కొన్ని రోజులైతే కోడలు వస్తుంది, ఇంకా నీకేం తక్కువనే. మంచిగా కోడల్ని చూసుకున్న అత్తవైతవు, మన్మడో మన్మరాలు వస్తుంటే ఇంకా నీకంటే మంచోళ్ళు ఇంకా సంతోషవరులు ఇంకొవరు ఉంటారు చెప్పే. నీ బతికే మంచిగా అవుతుంది, మన బతికే మంచిగా అవుతుంది, ఊకో. అవునయ్యా, నిజంగా. కాదు, ఆడు చెప్పిన ఒక్క మాటకు మన ఇద్దరము ఎంత సంతోషంగా ఉన్నాం చూడు. ఈ అవ్వ, ఎవడెవడు ఏమేం పెట్టిండో మన కొడుకుకు అనుగుణమంతా మార్చిండు, ఇక గుద్దలది అన్నట్టు చేసిండు. ఈ అవ్వ, ఇక మారడేమో నా కొడుకు అని ఎన్ని బాధలు పడ్డనో, ఎన్ని దేవుళ్ళ చుట్టూ తిరిగినో. ఇక దేవుడు కరుణిచ్చును, నా కొడుకును మారుస్తుండు. ఈ 25వ సంవత్సరము పోతే పోనీ దేవుడా, ఎట్టెట్లా గడిచినాయో, ఎన్ని బాధలు పడ్డామో అవన్నీ బాధలు ఈడికే పోనీయి. ఇక రేపటి నుంచి కొత్త సంవత్సరము మాకన్నీ మంచి జరుగుతట్టు చూడు స్వామి. ఆ శివయ్యో శివయ్య. నా కొడుకు ఈసారి ఇట్లా రానట్టే ఉండు. పోయిన ఏడు వస్తాడేమో అనుకుంటే పోయిన ఏడు రాకపాయే. ఇక ఈ రోజు ఆఖరి రోజు, ఇయ్యాల నన్న వస్తాడేమో కంటి నిండా చూద్దాము అనుకుంటే నా ఫోన్ ఏమో ఖరాబ్ అయి పాడైంది. ఎవరి ఫోన్లకి చేద్దామంటే ఎవ్వరు పోరలు కనిపిస్తలేరు. అయ్యో దేవుడా, నా కొడుకు జాబ్ వచ్చేదాకా నేను ఇంటి ముఖం చూడనమ్మా అని 3 సంవత్సరాల కింద పోయిందంటే ఒక్కసారి ఇట్లా ఇంటికి వచ్చి చూడలేదు, ఏమైనా ఫోన్లే మాట్లాడినా. ఇయ్యాల నన్న వస్తాడా రాడా నా కొడుకు? ఈ సంవత్సరం గిట్ల నేను చూడనట్టే ఉన్నా. పెంటమ్మా, ఏం చేస్తున్నావు చెల్లే? అయ్యో, ఏమైందే? ముఖమంతా మార్చుకొని ఆగో కళ్ళ నుంచి నీళ్ళ సుక్కలు ఇడుస్తూనే ఉన్నావు. ఏమైంది పుల్ల? ఎవరికి ఏమన్నా అయిందా? ఆగో ఏడ్చుకుంటా ముఖమంతా ఇంత లావయింది. ఆగో ఏమైంది పెంటవ్వా, చెప్పు చెప్పు, ఏమైందే?
ఏముందక్క చెప్పుకుంటందుకు, నా కొడుకు పట్నం పోయి చదువుకుంటుండు. జాబ్ కొట్టుకొని వస్తమ్మా, టీచర్ జాబ్ కావాలి నాకు, నా కళ నెరవేరుతుందిగా టీచర్ జాబ్ వస్తే అని కష్టపడతందుకు పోయిండు. నా కొడుకు జాబ్ వచ్చేదాకా ఇంటి ముఖం చూడనన్నాడు. ఇక ఈసారి ఈ రోజు దాటితే 3 సంవత్సరాలు అవుతుంది. ఇక ఇయ్యాలన్న చూస్తానా చూడనా నా కొడుకును. ఇక మళ్ళీ సంవత్సరం గిట్ల వస్తాడా రాడా అని నా పానమంతా నా కొడుకు మీదనే గుంతుందవ్వా. అయ్యో పెంటమ్మ, నువ్వు బాధపడకు చెల్లే, నీ కొడుకు చాలా తెలివిగల్లోడు. మా నూర్ల పోరగాళ్ళు ఆవార తిరుగుడు తిరుగుతందుకు ఆ లేనిపోలు పంచాదులు చేపిస్తాందుకే ఉన్నారు గాని నీ కొడుకు కసుంటోడు కాదమ్మా. నీ కొడుకు గుణము చాలా మంచిది, మస్తు తెలివిగల్లోడు. ఇక 3 సంవత్సరాలు నిన్నిడిచి తల్లిదండ్రులు నిలిచి పోయిందనుకో, ఇక ఆడు ఎంత గట్టిగా చదువుతున్నట్టు. ఎటు పోయి ఆడు జాబు కొట్టే వస్తాడు. నువ్వు టెన్షన్ పడకు, నువ్వు బాధ పెట్టుకోకు పెంటి. ఏమో అక్క, ఏం చేయాలి? అందరింట్లల్లా కొడుకులు కోడన్లు బిడ్డలు మన్మరాళ్ళు అందరిని చూసుకుంటా మురుసుకుంటా నవ్వుకుంటా ఆడుకుంటా ఉంటుంటే నేను నా మొగడేమో ఎవ్వరు లేనట్టు గతి మల్లె లెక్క ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటా ఉన్నదో లేదో బుక్కెడు తింటామో పంతమో ఉపాసం ఉంటామో గవన్నీ మాకేరక. మేము గట్ల ఉండాలంటే మా నుంచి అయితే లేదక్క. నా కొడుకుకు డ్యూటీ రాకున్నా సరే ఇంటికొచ్చి మా కళ్ళ ముందు బతికితే చాలు, మేము కష్టపడి అని చాలమా అక్క. సరే సరే బిడ్డ మంచిది. డబ్బుండ్రా బిడ్డ, ఇంటికాడనే ఉన్నాం. సరే సరే మంచిది. అరే ఏమైంది గట్లేడుస్తున్నావు? ఓ పోషవ్వ, ఏమైంది నా పెళ్ళానికి గట్లేడుస్తుంది? ఏమైనా పంచాయతీ గిట్ట పెట్టుకుర్రా ఏంది మీ ఇద్దరు? మాకిద్దరికి ఏం లొల్లి పంచాదులు కావు గాని నీ కొడుకు కోసానికి ఏడుస్తుందయ్యా. ఇక ఇంకెన్ని దినాలు ఉండాలి నా కొడుకుని ఇచ్చిపెట్టి? 3 సంవత్సరాలకు ఎక్కువైతుంది. అందరేమో నవ్వుకుంటా ముడుచుకుంటా పిల్లలతోని హాయిగా బతుకుతుంటే నా కొడుకుని దూరం పెట్టుకొని నేను ఎన్ని దినాలను ఉండాలి? నా బతుకు దండగా అని ఏడుస్తుందయ్యా నీ పెళ్ళము. ఓసిని గంతేనా? ఇంత దానికి ఏడుస్తున్నావా అనే పెంటి? ఓ పిచ్చిదానా, వస్తుండంట మానవుడికి ఇప్పుడే బస్ ఎక్కిండంట, 1 గంట 2 గంటలల్లో వస్తా డాడీ, మమ్మీ ఫోన్ కలుస్తలేదు అని చెప్పిండు. నువ్వెందుకే పిచ్చిదాని లెక్క ఒకటే ఏడుస్తున్నావు? నువ్వు నా ఏడుపు ఆపాలని, నేను నిమ్మలంగా ఉండాలని అబద్ధాల మాటలు చెప్తున్నావు. నాకు ఎరకలేదా నీ గురించి? ఊకో. నువ్వు ఇస్తుంటే అబద్ధాల మాటలు ఇంకెన్ని చెప్తావు? ఎన్ని రోజులని రాలే? నా కొడుకు నువ్వు దూరం పెట్టుకొని నేనైతే ఉండలేకపోతున్నా. నీకంటే బాగా అలవాటైంది. నీ కొడుకు లేకుంటే నువ్వు బతుకుతున్నావు కానీ నేనైతే బతకలేనయ్యా. నా కొడుకు ఏడుంటే ఆడనే కిరాయి కన్నా బతుకుతాము నేను నా కొడుకు పోయి. ఆగో ఓ అమ్మో, పిచ్చి దాని లెక్క పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. ఓ పోషవ్వ, జర ఏపు మీ చెల్లెకు నిజంగా మావోడు బస్ ఎక్కిందంట, వస్తుండంట, 1 2 గంటలలో ఇంటికాడ ఉంటా డాడీ అని చెప్పిండు. ఇదేమైనా పిచ్చిదా? చెప్తుంటే గిట్ట నా మాట కేరే చేస్తలేదు చూడు. జర నువ్వనే చెప్పు పోషవ్వ. మోషల్లే, నీ కొడుకు నిజంగా వస్తుందంటనే. ఆగ చూసినవా, నీ మొగడు అబద్ధాలు చెప్తాడా అనే? నేను నమ్మనక్క. ఆయన గసొంటి పట్టేవాది మాటలు ఏం చెప్తాడు? నా కొడుకును నన్ను ఆట ఆడుకుంటాడు ఆయన. ఏమొద్దు నేనైతే నమ్మను. నా కొడుకు జాబ్ వచ్చినాకనే ఇంటి ముఖం చూస్తామ్మా, లేకుంటే ఇంటి దిక్కు ఇట్లా అడుగు పెట్టాను అని అన్నాడు. గసొంటోడు గిప్పటికిప్పుడు ఎట్లా వస్తున్నా అని చెప్తాడు? ఈయన అన్ని అబద్ధాలే చెప్తుండు. ఓసిని మెంటల్ దానా, జాబు ఇట్లా వచ్చిందో ఏమోని అందుకొరకే వస్తున్నట్టుండు. వస్తే మనకు ఫోన్ చేసి చెప్పడా? అమ్మ జాబ్ వచ్చిందమ్మా వస్తున్నా ఇంటికి అని చెప్పడా? చెప్పు. నువ్వు అబద్ధాల మాటలు చెప్పకు నాకు. నన్ను బాధ పెట్టకు. నా ముందే మనసు బాగలేదు. అందరూ సంతోషంగా ఉన్నారు. ఎన్నెన్ని సంతోషాలు పడ్డారో ఈ సంవత్సరం మొత్తం. నా బాధలు నాకేరుక. ఇక మళ్ళొచ్చే సంవత్సరం రేపటి నుంచి ఇట్లా గీసంటి బాధలే ఎదురైతుండొచ్చు నాకు. ఇంకెన్ని దినాల సంది ఈ బాధలు మొయ్యాలి నేను? అమ్మా ఓయమ్మో నా బంగారు కొండ, నా బంగారు డాడీ, ఎన్ని దినాలైతుంది డాడీ నీ నోటి నుంచి మాటలు వినక? ఎన్ని దినాలైతుంది బిడ్డ నీ ముఖం చూడక? ముఖమే బంగారం అయిపోయింది. గియ్యల్లా చూపిస్తున్నావా బిడ్డ నీ ముఖం నీ తల్లికి? చేల్ పిచ్చి దాని లెక్క గట్లేడుస్తావేందమ్మా? నీ కొడుకు టీచర్ జాబు కొట్టిండు, గవర్నమెంట్ టీచర్ అయ్యిండు. ఇంకేంది నీకేం తక్కువనే ఇప్పుడు? ఒక టీచర్ తల్లివి, నీ కొడుకు టీచరా అని 10 మంది అంటుంటే నువ్వు ఎంత హవాగా ఎంత ఖుషిగా ఉండాలి. అవ్వ ఎందుకు ఏడుస్తున్నావు? ఊకో ఊకో, అగో కన్నీళ్ళు చూడు పిచ్చి దాని లెక్క ఎప్పుడు కాడుతూనే ఉంటాయి. అవ్వ నీ కొడుకు ఈ భూమి ఇచ్చిపెట్టి ఎక్కడన్నా పోయిండానే గట్ల చేస్తున్నావు? అమ్మ ఊకో ఊకో. అంతే అంటవా డాడీ? అమ్మో, ఆనంద బాష్పాలు వస్తున్నాయి బిడ్డ. లోపల నుంచి ఎంతో ఆనంద బాష్పాలు వస్తున్నాయి కానీ ఆపుకుంటున్నా డాడీ. నిజంగా నువ్వు అనుకున్నట్టు సాధించే వచ్చినవా బిడ్డ? ఇంకేంది, ఇక కొత్త సంవత్సరము నా కథ అంతా కొత్తగానే మారుతుంది. నా సంసారము నా జీవితం అంతా కొత్తగానే మారుతుంది. ఇంకేంది, ఇక 2026లా ఇక నా కొడుకు సంతోషం నేను చూస్తున్నా. నా సంతోషం అందరు చూడాలి. ఆగో చూసినవా వదినే, ఇక ఇలా తండ్రి ఉండు కదా, ఆడు పిచ్చోడే ఎన్నడుకున్నా ఏమైనా తల్లి కొడుకులు ఇద్దరు ఒకటే. ఎన్ని తిట్టుకున్నా ఎన్ని మాటలు అనుకున్నా ఎన్ని పంచాలు పెట్టుకున్నా 1 గంట సేపట్ల తల్లి కొడుకులు ఇద్దరు ఒకటైతారు. నన్ను చూసినవా ఎట్లా వేరుపారు ఎట్లా చేసిర్రో? మరి కొడుకు రాగానే తల్లిదండ్రులు ఇద్దరు ఎన్ని రోజులు అవుతుందని ఇద్దరిని అబ్బుకోవాలి కదా.
ఆగో నన్ను గీడనే ఇచ్చిపెట్టి తల్లిని చూడు దగ్గరికి పిలుచుకొని ఎట్లా మాట్లాడుతుండు, ఎట్లా మంచి మంచి మాటలు ఎట్లా చెప్తుండు ఈ అవ్వ. ఇక ఏ కొడుకుకైనా ఇక తల్లే ముఖ్యము, తర్వాతనే తండ్రి. అవును పెంటయ్య, ఈ మాట చాలా వరకు వాస్తవమే గాని ఇంకేంది, ఈ సంవత్సరం ఇయ్యలడికే ఆఖరి రోజు. ఇక మీ జీవితం అంతా రేపటి నుంచి మారుతదే. ఇగో దోస్తులు, వీడియో ఎట్లుంది? కొంచెం ఎమోషనల్ గా ఉండాలని ఇటువంటి వీడియో తీసుకొస్తాం దోస్తులు. నచ్చితే చిన్న లైక్ చేయరి. ఇంకా రేపు మార్నింగ్ వీడియో గదే వీడియోతో మీ ముందుకు వస్తాం దోస్తులు. ఇక ఏ వీడియో? మొగడు వద్దు ప్రియుడే వద్దు గా సిరీస్ కంటిన్యూ చేయండి పెంటక్క అని మన సబ్స్క్రైబర్లు చాలా మంది కామెంట్ చేశారు కాబట్టి వాళ్ళ కోసం గా సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాం అనుకుంటాము. ఇక ఇంత కష్టపడుతున్నందుకు మీ సపోర్ట్ మాపై ఎప్పుడు కూడా ఉండాలి దోస్తులు. వీడియో నచ్చితే చిన్న లైక్ చేశాకనే హైప్ పంచని ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. ఇక మీ సపోర్ట్ వల్ల మాకు కూడా ఇంకా ఉత్సాహం వచ్చి మంచి మంచి కంటెంట్ తీసుకురావాలనిపిస్తుంది కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి దోస్తులు. సరే సరే, మరొక మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాము. అప్పటివరకు చూస్తున్నాండి వీడియో భాష. అందరూ 31 దావత్లు జాగ్రత్తగా చేసుకొని దోస్తులు. ఇక పోరగాళ్ళని అయితే బయటికి పంపకురి, లొల్లులు పంచాయతీలు అయితే మస్తు అయితే ఇయ్యాల. అందుకే జర జాగ్రత్తగా చేసుకోరి. ఇంట్లో చేసుకునేటోళ్ళు అయితే నిమ్మలంగా తినొచ్చు, తాగొచ్చు, డాన్సులు చేసుకొని ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇవాళ మా ఆడకట్టుల్లో ఇట్లా చిన్న చిన్న దావత్లు చేసుకుంటాం దోస్తులు. ఇక మీరు కూడా సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటాము. ఇక రేపు న్యూ ఇయర్ తో కొత్త సంవత్సరం, కొత్త రోజు, మొదటి రోజుతో మీ ముందుకు వస్తాము. బాయ్ దోస్తులు.